అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారత్ కో గుడ్ న్యూస్. భారత్ పై అమెరికా విధిస్తున్న టారిఫ్ సగానికి తగ్గే అవకాశాలున్నాయని తెలుస్తోంది. భారతీయ ఉత్పత్తులపై విధిస్తున్న 50% టారిఫ్ ను సగానికి తగ్గించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హింట్ ఇచ్చింది. రష్యా ఆయిల్ కొనుగోలును ఇండియా తగ్గించిందని, దీంతో వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉంటుందని యుఎస్ సెక్రటరీ స్కాట్ బేసెంట్ పేర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్, గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. ఓవరాల్ గా మనం ట్రంప్ యొక్క వైఖరిని మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తూ వచ్చినాం. మెయిన్ ట్రేడ్ వార్ కి సంబంధించి ముఖ్య కారణం అంటే ట్రంప్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన విధిస్తున్న టారిఫ్లు ప్రపంచ దేశాల పైన, ఓన్లీ ఇండియా కాదు ప్రపంచ దేశాల పైన విధిస్తున్న టారిఫ్ల వల్ల వివిధ దేశాలు అయితే సఫర్ అవ్వడం మనం చూసినాం. ఎకనామికల్ గా బాగా డౌన్ అవ్వడం, అదే విధంగా అనిశ్చితులు నెలకొల్పడం, స్టాక్ మార్కెట్ సంబంధించిన మార్కెట్ లో అయితే కంప్లీట్ వాలిటాలిటీ ఎక్కువ పెరగడం, ఇవన్నీ అయితే మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ముఖ్య కారణం ఏంటంటే ట్రంప్ విధించే టారిఫ్ల వల్ల అయితే బాగా సఫర్ అయింది. అందులో ముఖ్యంగా ఇండియా ట్రంప్ 25% ఉన్న టారిఫ్ ను 50% చేయడం అయితే ఇండియా యొక్క ఎకానమీని దెబ్బతీయడానికి ఆయన వేసిన ప్లాన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా టారిఫ్లు వేయడం వల్ల సామాన్యుడు కూడా బాగా ఎఫెక్ట్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఉత్పత్తులపై అయితే 50% టారిఫ్ వేయడం మనం ఇంతకు ముందే అబ్జర్వ్ చేయడం. ప్రజెంట్ అదే కొనసాగుతుంది. దీనికి ప్రతిగా భారత్ కూడా యుఎస్ దిగుమతులపై టారిఫ్లు పెంచే అవకాశం ఉందనే వార్తలు కూడా రావడం, ఓవరాల్ గా ట్రేడ్ వార్ కి దారి తీయడం అనేది కొనసాగడం జరిగింది. ఈ యొక్క చర్య మన ఇండియా యుఎస్ మధ్య కాకుండా వివిధ దేశాల మధ్య, రష్యా గానీ, యుఏఈ గానీ, చైనా గానీ అన్ని దేశాల మధ్య ఈ విధమైన వాతావరణం నెలకొల్పడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా టారిఫ్ పెరిగితే ఏమైందంటే వస్తువుల ధరలు పెరగడం, యుఎస్ కు ఎగుమతులు చేసే టెక్స్టైల్స్ గానీ, ఆటో పార్ట్స్ గానీ, ఇంజనీరింగ్ గూడ్స్ గానీ, ఫార్మా గానీ కంపెనీలకైతే బాగా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఆర్డర్లు తగ్గితే కంపెనీలు లాభాల నుంచి నష్టాలకు రావడం అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయొచ్చు. దీని ప్రకారంగా సామాన్యుల మీద కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీలకు నష్టాలు వస్తే ఆటోమేటిక్ గా నిత్యావసర వస్తువులను పెంచడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా సామాన్యులు కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా అయితే వైఖరి కొనసాగించడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా అంటే ట్రంప్ గ్రీన్లాండ్ పైన వ్యవహరించే వ్యవహారం గానీ, తర్వాత రష్యా పైన గానీ, తర్వాత చైనా పైన గానీ వివిధ దేశాల పైన వ్యవహరించే విధానం అయితే ప్రపంచ దేశాల్లో అనిశ్చితి నెలకొల్పడం మనం అబ్జర్వ్ చేస్తాం. అయితే దీనికి ధీటుగా భారత్ అయితే మన గట్టి ఆర్థిక వ్యవస్థ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ చెప్పడం జరిగింది. అదే విధంగా కొనసాగించడం జరిగింది. చమురుకు సంబంధించిన వాటిలో రష్యా నుంచి మనం చమురు తీసుకోవడం జరిగింది. ఆల్టర్నేటివ్స్ అయితే యుఎస్ కాకుండా వివిధ ఆల్టర్నేటివ్స్ ని తీసుకోవడం అయితే మనం స్టార్ట్ చేస్తాం. సో అదే విధంగా ట్రంప్ అయితే వివిధ దేశాల నుంచి వస్తున్న నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ కానీ, వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రెజర్స్ వల్ల కానీ అయితే కొంచెం తగ్గినట్టు అయితే మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా ఇది ఇండియాకి అయితే బాగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. టారిఫ్ 50% నుంచి 25% కి తీసుకొస్తున్న వార్తలు అయితే బాగా చెప్పడం జరిగింది. ఉత్పత్తులపై 50% టారిఫ్ ను సగానికి తగ్గించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అయితే హింట్ ఇవ్వడం జరిగింది. రష్యా ఆయిల్ కొనుగోలును ఇండియా తగ్గించింది. సుంకాలు ఇంకా అమల్లోకి ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉంటుందని అయితే యుఎస్ ట్రెజరీ సెక్రటరీ అనౌన్స్ చేయడం జరిగింది. రష్యా నుంచి చమురు కొంటున్నామనే కారణంతోనే ఇండియా ప్రొడక్ట్స్ పై యుఎస్ 25% వేయడం జరిగింది. ఈ మధ్యలోనే రష్యాతోనైతే మనము చమురు సరఫరాను కొంచెం తగ్గిస్తున్నట్టయితే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ట్రంప్ యొక్క ఈగో కూడా కొంచెం తగ్గిందని చెప్పాలి. అంటే మెయిన్ ట్రంప్ ఒక టెక్నికల్ గా కాకుండా తన ఈగో బేస్ మీద టారిఫ్లు వేయడం అయితే మనం గత కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ట్రంప్ కొంచెం దిగి, అంటే వివిధ కారణాలు, అంటే ఏదైనా సరే ప్రపంచ దేశాలు యుఎస్ పైన వేసే నెగిటివ్ అలిగేషన్స్ కానీ అవన్నీ ఆలోచించి ఫీడ్బ్యాక్ కరెక్ట్ లేదు, భారత్ తో పెట్టుకుంటే యుఎస్ అమెరికాకే పెద్ద నష్టం అని భావించిన ట్రంప్ అయితే ఓవరాల్ గా దిగొచ్చాడని తెలుస్తుంది. వాళ్ళు వైట్ హౌస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 50% నుంచి 25%
20% తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఇండియన్ స్టాక్ మార్కెట్ గానీ, ఇండియన్ ఎకానమీ గానీ, ఓవరాల్ గా సామాన్య ప్రజలకు కూడా ఇది మంచి అంటే గుడ్ న్యూస్ అని చెప్పాలి. తర్వాత ప్రజెంట్ 50% వేయడం వల్ల ఇన్వెస్టర్లకు కూడా బాగా నష్టం అని చెప్పాలి. లాంగ్ టర్మ్ లో ఇన్వెస్టర్లకు అయితే డైవర్సిఫికేషన్ తప్పనిసరిగా చూసుకోవాలి. తర్వాత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రజెంట్ అయితే. సో 50% నుంచి 25% తగ్గిస్తే మాత్రం చాలా మటుకు మన ఎకానమీ కొంచెం బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ కూడా వస్తున్న కారణంతో దానికి ఇది తోడైతే బడ్జెట్ కూడా కార్పొరేట్ బడ్జెట్, సామాన్యుల బడ్జెట్ అనే చెప్తున్నారు స్టార్టింగ్ నుంచి. అదే విధంగా బడ్జెట్ రావడం, తర్వాత ఈ టారిఫ్లు తగ్గించే అవకాశం న్యూస్ రావడంతో మళ్ళీ ఒక గ్లోబల్ ఎకానమిక్ సైకిల్ అయితే బాగా పుంజుకుంటుందని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. ఇది మెయిన్ గా ఇది భారత్ అండ్ యుఎస్ మధ్యలో సమస్య కాదు, ఇది ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగా అనిశ్చితులు నెలకొన్నాయి. ఓవరాల్ గా ఇది ఇండియా నుంచి స్టార్ట్ అయితే ఈ విధంగా అన్ని దేశాల మీద ట్రంప్ గాని మంచి వైఖరి చూస్తే ఓవరాల్ గ్లోబల్ ట్రేడ్ కి అయితే స్థిరపడినట్టే అవుతుంది. తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా చర్చలు జరుపుతామని అయితే ట్రంప్ వర్గం చెప్పడం జరుగుతుంది. లేకపోతే మాత్రం ఒకవేళ మళ్ళీ తన వైఖరిని 50% నుంచి 25% తగ్గించకుండా తన వైఖరిని అలా కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా అంటే అటు యుఎస్ కు ప్రాబ్లమే, ఇండియాకు ప్రాబ్లమే అని అయితే ఎక్స్పర్ట్లు చెప్పడం జరిగింది. ప్రజెంట్ అనౌన్స్మెంట్ 50% నుంచి 25% రావడం అనేది ఖచ్చితంగా మనకు ఒక శుభ పరిణామం అని చెప్పాలి. సరే 3 days స్టాక్ మార్కెట్ కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 26 జనవరి సాటర్డే సండే 3 days హాలిడేస్, ట్యూస్డే రోజు మళ్ళీ మార్కెట్ ఉంటుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అయితే కంటిన్యూ అయిందంటే మాత్రం మార్కెట్ ని అయితే బాగా పరుగులు తీస్తుందని అయితే ఇన్వెస్టర్లకు అడ్వైజర్లు సలహా ఇస్తున్నారు. ఓవరాల్ గా మనకైతే ఒక మంచి శుభ పరిణామం. ట్రంప్ ఇది దిగి రావడం, సరే అది ఈగో వల్లనో దేని వల్లనో అని పక్కన పెడితే తను దిగి రావడం 50% నుంచి 25% దిగి రావడం అనేది కూడా మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఓవరాల్ గా ఎకానమీ కానీ, స్టాక్ మార్కెట్ కానీ ఇండియాకి అయితే చాలా గుడ్ న్యూస్ అని అయితే చెప్పాలి సందీప్. రైట్, థ్యాంక్ యూ రవి. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.